హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళైతే ఈ తీతువ మీద ఎర్రబొట్లు ఉన్నాయండి. దీన్ని మనం ఏ టైంలో పెట్టుకోవాలనేది అడిగారు. మన దగ్గర జస్ట్ రెండు ఎర్రబొట్లేనండి. అది కూడా ఎన్ని మీద ఉన్నాయి. దీన్ని మనం ఏ టైంలో పెట్టుకోవచ్చు, అసలు ఏ నక్షత్రం అనేది ఒకసారి మీకు నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. దీనికి పనికొచ్చే నక్షత్రాలు వచ్చేసి 6 నక్షత్రాలు పనిచేస్తాయండి. ఆ 6 నక్షత్రాలు ఏంటనేది ముందు మీకు చెప్తున్నాను. ఆ 6 నక్షత్రాలను ఎలా వాడుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పడం అనేది జరిగింది. ముందుగా చూసుకుంటే మృగశిర నక్షత్రం ఒకటి ఉపయోగపడుతుందండి ఈ కోడికి. ఇది వచ్చేసి ఎర్రబొట్ల తీతువ. అలాగే రెండో నక్షత్రం పుష్యమి, మూడో నక్షత్రం ఆశ్లేష, నాలుగో నక్షత్రం హస్త, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రాలు అయితే ఈ కోడికి పనిచేస్తాయండి. వీటిల్లో బాగా మనం ఉపయోగించుకోవాల్సిన నక్షత్రాలు కొన్ని నక్షత్రాలని కొన్ని సందర్భాల్లోనే ఉపయోగించాలి. ఈ ముందుగా వీటిల్లో బాగా ఉపయోగపడే నక్షత్రం ఏంటంటే, దీనికి అంటే నేను ఈ ఒక్క కోడి గురించే కాకుండా ఈ మృగశిర నక్షత్రంలో కోడికి ఎదురుగా డేగ బరికలు అనేవి ఉండాలి. అంటే నల్లబొట్ల తీతువ, ఎర్రబొట్ల తీతువలో ఎర్రబొట్ల తీతువకి ఎదురుగుండా డేగ చుక్కలు అనేది ఉంటుంది. అటువంటి టైంలో దీన్ని మనం ఈ మృగశిర నక్షత్రంలో వాడుకోవాలి. నేను ఒకే టైంలో 2-3 ఇట్లు ఉపయోగపడేటట్టుగా మీకు చెప్తున్నానండి. ఎందుకంటే ఒక్కొక్క కోడిని చేసుకుంటే బోల్డ్ వీడియోలు అవుతాయి. ఈ మృగశిర నక్షత్రంలో దీనికి ఎదురుగా గౌడు పేకలు అనేవి లేవండి. అంటే డేగ చుక్కలు లేవు, ఎన్ని మీదే ఉన్నాయి. కాబట్టి ఈ నక్షత్రంలో దీన్ని వాడుకుంటానికి సెట్ అవ్వదు. కానీ ఈ నక్షత్రంలో ఎదురుగుండా గౌడు ఉంటే, అంటే డేగ చుక్కలు ఉంటే అప్పుడు దీన్ని మనం వాడుకోవచ్చు. ఎందుకంటే అది డేగకి పోటాడుద్ది, కోడికి పోటాడుద్ది, అట్లా అని చెప్పి పింగళాకి పోటాడుద్ది. అప్పుడు మనం శుక్లపక్షంలో డేగ గమనంలో ఉన్నప్పుడు, లేకపోతే రాజ్యంలో ఉన్నప్పుడు, కోడి గమనంలో ఉన్నప్పుడు, పింగళ రాజ్యంలో ఉన్నప్పుడు, ఏ కోడికైనా సరే ఏ రంగు అయితే ఎక్కువ ఉంటుందో దాన్ని మనం రాజ్యం వైపుగా చూసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో మీరు చూసుకుంటే పింగళాలకి, కోళ్ళకి, పసింగల కాకులకి, ఎర్ర కోళ్ళకి ఉంది. కాకి పింగళ వచ్చేసి కాకి పోటాడే గుణం ఉంటుంది, కోడికి పోటాడే గుణం ఉంటుంది. ఈ నక్షత్రంలో దాని మీద నెమలి పసింగ్ కూడా ఉంది. ఈ అన్నిటిని ఉపయోగించుకుని దీంట్లో డ్యాగ్ అనేది పింగళాకి చనిపోద్ది. మనం శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ చూసుకున్నప్పుడు కోడికి, పింగళాకి, కాకి, డ్యాగ్కి ఈ 4 దేనికైతే కలుస్తుందో దాన్ని చూసుకుని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు డ్యాగ్ దీంట్లో మరణం ఉంది కాబట్టి మనం పెట్టే శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ డ్యాగ్కి విజయం ఉండాలి. అప్పుడు పింగళాకి, కోడికి, డ్యాగ్కి ఈ 3 విజయం ఉంటే మన కోడి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత దీనికి ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో మీరు చూసుకుంటే నెమలకి, పింగళాకి, పసింగల కాకి, కోడికి, ఎర్ర కోడికి ఉంది. మందే పసింగల కాకి పోటాడుద్ది, పింగళాకి పోటాడుద్ది, నెమలికి పోటాడుద్ది. దీంట్లో మీరు చూసుకుంటే డ్యాక్ మళ్ళీ మరణం ఉంది. ఇది కూడా అంతేనండి. శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ మనం వంతుల్లో 1 నుంచి 5 జాములు ఉంటాయి కదండి. ఈ జాములో మనకి ఏ జామ్ అయితే కలుస్తుందో ఆ జామ్లో సేమ్ ఇలాగే పింగళాకి రాజ్యం ఉండేటట్టు, కోడికి గమనం కానీ భోజనం కానీ ఉండేటట్టు, అలాగే డ్యాక్కి గమనం కానీ భోజనం కానీ ఉండేటట్టుగా చూసుకుని పెట్టుకుంటామే. ఆ తర్వాత ఉపయోగపడే నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో పింగళాలు, నెముళ్ళు, డ్యాగలు ఈ నక్షత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇలా ప్రతి నక్షత్రంలో కూడా మనం శుక్లపక్షాన్ని, బహుళపక్షాన్ని చూసుకుని డ్యామ్ షూర్గా ఎంచుకుంటే, కంగారు పడకుండా ఉంటే ప్రతి కోడికి అనేది ఒక టైం వస్తుంది. దాని తర్వాత మీరు చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో పింగళాలకి, పసింగల కాకులకి, పిచ్చుకోని గౌడులకి ఉంది. మరి ఇది పిచ్చుకోని గౌడుకి రాదు కదా. అప్పుడు పిచ్చుకోని గౌడు అంటే ఏంటంటే డేగ పశువు, అంటే ఎదురుగుండా డేగ చుక్కలు ఉండాలి కోడికి. అప్పుడు ఆ నక్షత్రంలో దీన్ని మనం వాడుకోవాలి. ఇది ఓన్లీ ఎన్ను మీద డేగ చుక్కలే కాబట్టి ఇలాంటి దాన్ని కాకుండా ఎదురు బోర మీద డేగ చుక్కలు ఉన్న దాన్ని
మనం ఎంచుకోవాలి. దాని తర్వాత దీనికి ఉపయోగపడే నక్షత్రం వచ్చేసి ఉత్తరాభాద్ర. ఉత్తరాభాద్ర అంటే అసలు సరాసరి దీనికే రంగు. మీరు బాగా గమనిస్తే నెమలికి, పింగళాకి, డ్యాక్కి. మరి మన కోడిలో నెమలుంది, పైన నెమలి పసు, పింగళా ఉంది, తర్వాత డేగ ఉంది. సేమ్ అంతే. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ చూసుకుని దీన్ని మనం ఎంచుకుంటే పని అవుద్ది. అలాగే దీని తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఫ్రెండ్, మన ఫాలోవర్ అంటే సబ్స్క్రైబర్ వాట్సాప్ ద్వారా ఒక పసింగల కోడికాకి వీడియో పంపించారండి. దాని గురించి ఏ రంగు ఏ నక్షత్రం అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నెక్స్ట్ వీడియోలో పసింగల కోడికాకు గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.